ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 8వ వచనము. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా. ప్రియమైన వల్లరా, ఇక్కడ 10 వెండి నాణ్యాలు కలిగిన స్త్రీ అండి. ప్రియమైన వల్లరా, ఇది ఒక ఒప్పానం కావచ్చు, కానీ ఇందులో దేవుని ప్రేమ అనేది కనపడుతుందండి. మరి ఒక నాణ్యమును పోగొట్టుకుంది, మిగిలినవి 9 ఉన్నాయి కదా ఆమె అని సంతోషించలేదు. ఆ ఒక్క నాణ్యము కూడా దొరకాలి అని ఎంతో జాగ్రత్తతో దీపాన్ని వెలిగించి అది దొరికే వరకు వెతికిందండి. దొరికినప్పుడు తన చెలికత్తుల్ని పొరుగువారిని పిలిచి సంతోషించేది. ఎందుకంటే పోగొట్టుకున్న నాణ్యము దొరికింది అన్నట్లుగా. ప్రియమైన వల్లరా, అటువలే మారు మనసు పొందిన ఒక పాపి విషయమే కూడా, మరి ఆ పాపి ఎప్పుడైతే మారు మనసు పొందాడో అలాగే దేవునికి కూడా సంతోషం కలుగుతుంది. ప్రియమైన వల్లరా, ఎన్నో పోగొట్టుకుంటూ ఉంటాం మానవ జీవితంలో, కానీ కొన్ని దొరుకుతాయి, కొన్ని దొరకవండి. అలాగే కొంతమంది సర్వాన్ని కోల్పోయే వాళ్ళు ఉన్నారు, కొంత ఆయుష్కాలాన్ని పోగొట్టుకునేవారు ఉంటారు, కొంత సమయాన్ని, కొంత ధనాన్ని, ప్రియమైన వల్లరా కొంత బలాన్ని పోగొట్టుకునేవారు కూడా ఉంటారండి. పేరు ప్రఖ్యాతులను పోగొట్టుకునేవారు ఉంటారు. కానీ అవి దొరకాలి అంటే జాగ్రత్త కావాలి. వెతికే వరకు, ప్రియమైన దొరికే వరకు వెతకాలి. అది దొరికినప్పుడే సంతోషంగా ఉంటుంది. కాబట్టి నాణెము పోగొట్టుకుంటేనే, ఒక నాణెము పోగొట్టుకుంటే అది కూడా వెండి నాణెం అండి, పోగొట్టుకుంటేనే ఆమె ఎంతో జాగ్రత్తగా వెతికింది. ఈ రోజున ప్రియమైన వల్ల నాణెము కంటే చాలా విలువైన ఉన్నవి ఆరోగ్యము, ఆయుష్కాలము, పేరు ప్రఖ్యాతలు, కుటుంబ మర్యాదలు, ఇవన్నీ కూడా ప్రియమైన వల్ల చాలా విలువైనవి. అన్నిటికంటే ఆత్మ సంబంధమైన దేవుడిచ్చిన రక్షణ, పరిశుద్ధత, యథార్థత, నీతి, దేవుని సన్నిధి, దేవుని రాజ్యము, ఇవన్నీ కూడా చాలా మిక్కిలి అమూల్యమైనవండి. కావున పోగొట్టుకుంటే ఖచ్చితముగా దొరికే వరకు వెతకాలి. ప్రియమైన వల్లరా, ఆ నాణ్యము దొరికింది కాబట్టి తను సంతోషించగలిగింది. అలాగే ఏదైతే మనం పోగొట్టుకుంటున్నామో, ఒకవేళ దేవుడిచ్చిన విలువైన సమయాన్ని పోగొట్టుకుంటున్నామో జాగ్రత్త, మళ్ళా అది రాదండి. అది జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరూ కూడా ప్రతి విషయంలో కూడా జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.